ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పొద్దున్న ఎవరో పూల కోసం అడిగారు, వాళ్ళే చేస్తున్నారేమో. హలో ధర్మేశ్ అన్నయ్య, ఐ సైవే సింహ. సవేషు, నువ్వా? ఎక్కడున్నారా? ఎలా ఉన్నావు? తిన్నావా? ఎవరండి? సవేష్ మర్ది గారా? అవును. రే సవేషు, చెప్పరా, ఎలా ఉన్నావు? బిగ్ బ్రో, ఐఎమ్ ఫీలింగ్ గుడ్. రే, నీకు పుణ్యం ఉంటుందిరా, ఫోన్లో అయినా తెలుగులో మాట్లాడచ్చు కదరా. నేను బాగానే ఉన్నాను, కానీ సంపంగి మీద చాలా కోపంగా ఉన్నాను. తను పిల్లివారింటిని మొక్కలు చేయాలని చూస్తుంది. నాకు అది ఇష్టం లేదు. తనకి బుద్ధి రావాలని ఇంట్లోంచి వచ్చేసాను. అలాగని మీరెవరో దిగులు పడకండి, నేను తొందరలోనే ఇంటికి వచ్చేస్తాను. త్వరలో వచ్చేస్తానంటావేంట్రా? ఇప్పుడే బయలుదేరి ఇంటికి రా, లేకపోతే ఎక్కడున్నావు చెప్పు, ఇప్పుడు నేనే వచ్చి తీసుకొస్తాను. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తే సంపంగి మారదు. ఓ 2-3 రోజులు ఆగి నేనే వచ్చేస్తాను. అవును, నేను ఇంట్లో లేనని నా కోసం ఎవరో పస్తులు ఉండలేదు కదా. అలా ఎవరు ఉండకండి. మీరు అక్కడ పస్తులుంటే ఇక్కడ నేను ఎలా తింటాను? బిగ్ బ్రో, మీరు తినండి. అవునా? నిజంగానే తినమంటావా? అంటే మీరెవరో తింటలేదా? ఆకలేస్తుందిరా, కానీ నువ్వు ఇంటికి రావటం కోసం దేవమ్మ గారు సంపంగిని ఉపవాసం ఉంటూ వ్రతం చేయమంది. సంపంగితో పాటు మేం కూడా నీకోసం ఉపవాసం చేస్తున్నావురా. అయ్యయ్యో, వద్దొద్దు, అలా చేయకండి. నేనే తినమని చెప్తున్నాను కదా. మీరు తినకపోతే నేను కూడా తిన్ను. రై, అలాంటి పిచ్చి పనులు చేయకు, అసలే నువ్వు ఆకలికి తట్టుకోలేవు. సరే, ఇప్పుడేంటి, మేము తినాలి అంతే కదా? తింటావురా, నువ్వు కూడా తినాలి. ఓకే బిగ్ బ్రో, మీరంతా ఆకలి ఎత్తే అన్నం తినాలి, దాహం ఎత్తే మంచినీళ్ళు తాగాలి, సరేనా? ఉంటాను బిగ్ బ్రో. మాట్లాడుతుంటేనే పెట్టేశాడేంటి? మనం తినట్లేదేమో అనుకొని దిగులు పడుతూ అందరినీ తినమన్నాడు. వాడి మంచి మనసుకి ఎప్పుడూ మంచే జరగాలి. ఏమండి, ఫోన్ చేసి చెప్పినందుకైనా మనం తినాలి కదా, లేకపోతే ఆయన బాధపడతారు కదా. అది కూడా మీకిష్టమైతేనే, లేకపోతే వద్దు. ఇష్టమేనా ఏంటి? ఆకలికి నిద్ర కూడా పట్టట్లేదు. అవును, నేను తింటే తప్పేం కాదు కదా. మీరు నేను ఎలాగైనా ఉండగలం, వాళ్ళసలే ఆకలికి తట్టుకోలేరు. అవునవును, అది నిజమే. ఆకలికి తట్టుకోలేక సవీష్ బావ గొంతుతో మాట్లాడి పెద్దబావ చేత ఒప్పించాల్సొచ్చింది. పాపం సవీష్ బావ తిన్నాడో లేదో. మర్దిగారు ఖచ్చితంగా తినకుండా అయితే ఉండరు. సవ్వేష్ బావగారు పిల్లివారింటిని వదిలి ఉండలేరు కాబట్టి బావగారు తిరిగి ఇంటికొచ్చేస్తారక్క. రేపే వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సరే పదండి తిందాం. ఇంతకు ముందే కదా మేమిద్దరం మీకు తినిపించాం, మళ్ళీ పదండి అంటున్నావేంటి? అప్పుడు తిన్నది మా కడుపులో ఉన్న బిడ్డల కోసం, ఇప్పుడు మా కోసం. దట్ ఈస్ కామలి. పదండి. సరే, మరి సంపంగి మాట ఏంటి? అటు చూడు, అది ఆల్రెడీ మనకంటే ముందొచ్చి కూర్చుంది. పదండి. రా కమలి, జాగ్రత్త. ఆగండి. అవును, మనం భోజనం చేయలేదని సవేష్ బావకి ఎలా తెలుసు?
గారు, అసలు సవ్వేష్ బావ మీకు కాల్ చేసి ఏం మాట్లాడాడో కొంచెం వివరంగా చెప్పండి. నా కోసం మీరెవరు పస్తులుండద్దు, మీరు భోంచేయండి, మీరు తినకపోతే నేను కూడా తినను అని చెప్పాడు. ఇప్పుడు ఈ వివరాలు అవసరమా? తినండి. మీరు తింటే నేను తినాలి. ఆకలేస్తుంది. ఎవరూ తినడానికి వెళ్ళలేదు. ఏ? సంపంగి, అందరికీ ఆకలేస్తోంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ అందరూ ఆకలితో ఉన్నారు. నేను కూడా ఏమీ తినలేదు. నాకు ఆకలేస్తుంది. ధర్మేష్ బాబు గారు, మీరు చెప్పండి, పిల్లివారింట్లో అందరూ తన కోసం భోజనం చేయట్లేదని సవేష్ బాబుకి ఎలా తెలిసింది? దొరికిపోయాం మల్లిక. ఒక పక్కన ఆకలేస్తుందంటూ పెట్టింది తినక ఈ క్రాస్ క్వశ్చన్స్ ఏంటి? ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయక్క. ఆకలితో ఐడియా కూడా రావడం లేదు. ఎలా ప్లాన్ చేయమంటావు? బావగారు చెప్పండి. రేవతి, మనం భోజనం చేయలేదన్న విషయం సర్వేష్కి ఎలా తెలుసు? అది సవ్వేష్ బావకి ఎలా తెలుసనే విషయం సవ్వేష్ బావనే అడగాలి. సవ్వేషన్ ఇంటికొచ్చాక అన్నీ అడిగి తెలుసుకో. ప్రస్తుతానికి మమ్మల్ని తిని ఊరికే మాట దాటేయకండి. సవేష్ బావకి ఎలా తెలుసో ముందు ఆ విషయం చెప్పండి. ఇది వదిలేలా లేదు కోమలి. ధర్మేష్ బాబు గారు, అసలు ఫోన్ చేసింది నిజంగా సవేష్ బావేనా, లేదా ఇంకెవరైనా కాల్ చేశారా? సంపంగి, నా తమ్ముడు గొంతు నాకు తెలీదా? వాడే నాతో మాట్లాడాడు. ఆంగ్లంలో కూడా ఏడ్చాడు. చాలా. అవునా? ఆంగ్లంలో ఏడ్చాడా? ఈ ప్రపంచంలో తెలుగువాడు కూడా ఆంగ్లంలో ఏడవడం ఎలా అనేది నా తమ్ముని చూసే నేర్చుకోవాలి. ఇంతకు మించి రుజువేం కావాలి? మీరు తినండి, తినండి, తినండి. నా ప్రశ్నకి సమాధానం చెప్పి ఆ తర్వాత తినండి. ఏం చేద్దాం? ఏదో ఒకటి చెప్పక్క. ఎలా తెలుసు ఎలా తెలుసు అని అలా అడిగితే ఎలా? అదే నేను కూడా అడుగుతున్నాను. సవ్వేష్ బావకి ఎలా తెలుసు? ఎలాగోలా తెలుసుంటుందిలే, నువ్వు తినమ్మా. నాకు డౌట్గా ఉంది. నాకు నిజమేంటో తెలియాలి. ఆ తర్వాతే అందరూ తినాలి. రేవతి, సంపంగి అన్నది నిజమే కదా? వాడికి ఎలా తెలిసింది? ఎవరు చెప్పుంటారు? మీరే చెప్పారు కదండి, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని, నిన్ను ఎలాగైనా తిరిగి ఇంటికి రప్పించాలని సంపంగి రోజుకి 1 గ్లాసు పాలు మాత్రమే తాగుతూ కఠోర వ్రతం చేస్తోందని, తనతో పాటు మేం కూడా ఉపవాసం ఉంటున్నామని మీరే కదా సవేష్ మర్ది గారికి చెప్పారు. చెప్పానా? ఎందుకు చెప్పారు బావగారు మీరు? పాపం సవేష్ బావగారు ఫీల్ అవుతారు కదా. ఇంకా విషయం వదిలేయండి. ధర్మేష్ బావ గారు చెప్తేనే కదా సవ్వేష్ మర్ది గారికి తెలిసింది. అంతే, ప్రాబ్లం సాల్వ్.